నమస్కారం, వి తెలుగు న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. మూడు కీలక బిల్లులపై లోక్సభలో సాయంత్రం ఓటింగ్. ఆమోదంపై సర్వత్రా నెలకొన్న ఉత్కంఠ. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా హరివంశ్ నారాయణ సింగ్ ఎన్నిక. వరుసగా మూడోసారి బాధ్యతలు. నేడు ఎన్టీఆర్ భవన్ కు సీఎం చంద్రబాబు. నూతన కమిటీలకు దిశానిర్దేశం. ఇబ్రహీంపట్నంలో హైటెన్షన్. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి హౌస్ అరెస్ట్. మేడిపల్లిలో బీఆర్ఎస్ సభ అడ్డుకింత. సవాళ్లు, అరెస్టులతో వేడెక్కిన రాజకీయం. ఇక డీటెయిల్స్ చూస్తే దేశ చరిత్రలో శుక్రవారం బిగ్ డేగా నిలవనుంది. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్లుల ఆమోదంపై ఉన్న ఉత్కంఠకు ఇవాళ తెరపడనుంది. ఇవాళ రెండో రోజు లోక్సభలో మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్లులపై చర్చ కొనసాగనుంది. సాయంత్రం 4 గంటలకు బిల్లులపై లోక్సభలో ఓటింగ్ ప్రక్రియ మొదలు కానుంది. నారీశక్తి పేరుతో కేంద్రం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు నిజంగా మహిళల సాధికారత దిశగా అడుగుపడుతోందా లేదా అన్న ప్రశ్నలకు సమాధానం కొన్ని గంటల్లో తేలనుంది. ఇది సాధారణ బిల్లు కాదు. రాజ్యాంగ సవరణ చేయాలి అంటే ఇక్కడ సింపుల్ మెజార్టీ సరిపోదు, స్పెషల్ మెజార్టీ కావాలి. అంటే హౌజ్లో ఉన్న మొత్తం సభ్యుల్లో మెజారిటీతో పాటు హాజరై ఓటు వేసిన వారిలో 2/3 మద్దతు కావాలి. లోక్సభ ఫుల్ స్ట్రెంగ్త్ 543, ప్రస్తుతం ఉన్న సభ్యులు 540. అందరూ హాజరైతే 360 ఓట్ల మద్దతు కావాలి. ప్రస్తుతం ఎన్డీఏ బలం 293, అంటే కనీసం 67 అదనపు ఓట్లు కావాలి. ఇక్కడే అసలు సమస్య. సాధారణ బిల్లుల విపక్షాన్ని పక్కన పెట్టి పాస్ చేయడం ఇక్కడ సాధ్యం కాదు. కానీ విపక్షాలన్నీ డీలిమిటేషన్ బిల్లును తీసుకొచ్చి కేంద్రం కుట్రగా పాల్పడిందని ఆరోపణ చేస్తున్నాయి. అందుకే ఎన్డీఏతర పార్టీలు ఎన్ని అధికార పక్షానికి మద్దతిస్తాయన్నది ఇక్కడ కీలకం. కొన్ని పార్టీలు నేరుగా సపోర్ట్ ఇవ్వకపోయినా గైర్హాజరైతే 2/3 టార్గెట్ కూడా తగ్గుతుంది. మరోవైపు విపక్షం కూడా ఇదే లెక్కపై గేమ్ ప్లే చేస్తోంది. ఏ ఒక్క సభ్యుడు గైర్హాజరు కాకుండా కాంగ్రెస్ విప్ జారీ చేసింది. అలాగే ఇండి కూటమిలో కీలకమైన టీఎంసీ, ఎస్పీ, డీఎంకే లాంటి పార్టీలు బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. ఒకవేళ ఈ పార్టీలను కొందరు క్రాస్ ఓటింగ్ చేసినా వెంటనే తెలిసిపోతుంది. అందుకే విపక్షాలు తమ సభ్యులను డేగ కళ్ళతో కనిపెట్టి చూస్తున్నాయి. మరోవైపు బిల్లును అందరం కలిసి తీసుకొద్దామని ప్రధాని మోడీ విపక్ష సభ్యులకు పిలుపునిచ్చారు. బిల్లు క్రెడిట్ తనకే వద్దన్నారు. ఒకవేళ బిల్లు పాస్ అయితే దేశవ్యాప్తంగా మహిళలకు ఇది పెద్ద పొలిటికల్ మైలురాయి. ఒకవేళ వాయిదా పడితే మళ్లీ ఎప్పుడొస్తుందో చెప్పలేం. ఎందుకంటే ఇది సింపుల్ బిల్లు కాదు, పొలిటికల్ కన్సెన్సస్ అవసరం ఉన్న బిల్లు. మొత్తానికి ఎవరి దగ్గర ఎంత బలం ఉందన్నది కాదు, ఎవరిని ఎలా హ్యాండిల్ చేస్తారో అన్నదే కీలకం. అందుకే శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఏమవుతుందన్న ఉత్కంఠ దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా హరివంశ్ నారాయణ సింగ్ ఎన్నికయ్యారు. ప్రతిపక్ష అభ్యర్థులు ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఆయన ఉపసభాపతి బాధ్యతలు చేపట్టడం ఇది 3వసారి. ఈ సందర్భంగా ప్రధాని మోడీ డిప్యూటీ చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన అనుభవం రాజ్యసభకు ఎంతో అవసరమని అన్నారు. ఆయన అందరినీ కలుపుకుని వెళ్లాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. హరివంశ్ నేతృత్వంలో సభ మరింత శక్తివంతమవుతుందని అన్నారు. రాజ్యసభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా నూతన ఉపసభాపతికి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ప్రతిపక్షానికి కూడా తగిన ప్రాధాన్యం ఇస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేడు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు. ఇటీవల పార్టీ రాష్ట్ర మరియు జాతీయ కమిటీలను నూతనంగా ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ పర్యటన ఖరారైంది. కొత్తగా నియమితులైన రాష్ట్ర జాతీయ కమిటీల సభ్యులను ఆయన ఈ సందర్భంగా అభినందించనున్నారు. వారితో ప్రత్యేకంగా సమావేశమై రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ బలోపేతం మరియు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులకు చంద్రబాబు హాజరు కానున్నారు. కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగాలని ఆయన సూచించనున్నారు.
ఫార్మా భూముల సేకరణ వ్యవహారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో తీవ్ర ఉధృతత దారితీసింది. మేడిపల్లి పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమైన మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత మంచిరెడ్డి కిషన్ రెడ్డిని పోలీసులు ముందస్తుగా అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. ఏసీపీ కేవీపీ రాజు నేతృత్వంలో పోలీసులు భారీగా మోహరించి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి కిషన్ రెడ్డి బయటకు రాకుండా నిలువరించారు. ఫార్మా భూముల బాధితులను పరామర్శించేందుకు ఆయన మేడిపల్లి వెళ్తుండగా శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ నాయకుడిని అన్యాయంగా గృహ నిర్బంధం చేశారని తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కార్యకర్తలకు పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని మంచిరెడ్డి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఫార్మా భూముల కోసం రైతులపై ఒత్తిడి తెస్తున్న తీరును ఎండగట్టడానికి తాను వెళ్తున్నానని, దానికి పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఇబ్రహీంపట్నం వ్యాప్తంగా పహారా కాస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతుల పక్షాన తమ పోరాటం ఆగదని, ఫార్మా భూముల సేకరణపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అందరు కూడా ఇందులో మార్చుకోవచ్చు. మీరు ఆయనకి ఏం చెప్తున్నారు చెప్పండి సార్ మీరందరూ మీ డిపార్ట్మెంట్ వాళ్ళు కంట్రోల్ చేయాలంటే బోత్ సైడ్ మరి అది లేనప్పుడు వన్ సైడ్ ఏంటి అది టోటల్ మెసేజ్లు పెట్టడం, వాకు పెట్టడం, ఇవి పెట్టడం అన్నీ చేస్తున్నారు. వాళ్ళ మీద కేసులు ఎక్కి చేయాలండి. వాళ్ళ మీద ఎక్కడ కేసు అయిందా ఒక్కటి ఎక్కడ మా మీద 7 ఇప్పటి వరకు 7 చేశారు. 7 కేసులు పెట్టారు. సోషల్ మీడియా ఆ కేసు గురించి ఇంతవరకు సార్ చెప్పాను, ఏం చేస్తాను చెప్పాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ఎంతవరకు కేసు పెట్టినంత మాత్రాన ఏం లేదు నాకు చెప్పాను. వాటిని ఫైనల్గా ఏం చేస్తామని కూడా చెప్పాను. ఇప్పుడు ఆల్రెడీ చాలా అవతల ఎప్పుడు ఒకటే సైడ్ 2 సైడ్లో ఉండాలి. వాళ్ళకు కూడా చేస్తే కంట్రోల్ అవుతుంది కదా మీకు మీ అడ్మినిస్ట్రేషన్ లో కొంచెం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఫార్మా భూముల వ్యవహారం తీవ్ర ఉధృతత దారితీస్తోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఫార్మా భూముల విషయంలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఘాటు సవాల్ విసిరారు. భూముల సేకరణ, రైతులకు జరుగుతున్న అన్యాయంపై బహిరంగ చర్చకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే ఈ చర్చను అడ్డుకోవడానికి మల్రెడ్డి రంగారెడ్డి పోలీసులను ప్రయోగించి బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టులు చేయిస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. యాచార మండలం నక్కత్త మేడిపల్లి గ్రామంలో ఫార్మా భూములపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే కాంగ్రెస్ నాయకులు అధికార బలంతో సభ కోసం వేసిన టెంట్లు, కుర్చీలను తొలగించారని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకులు బరితెగించి వ్యవహరిస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వారు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని మంచిరెడ్డి కిషన్ రెడ్డి విమర్శించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎంతమందిని అరెస్ట్ చేసినా మేడిపల్లిలో సభ నిర్వహించి తీరతామని ఆయన స్పష్టం చేశారు. ఘర్షణ వాతావరణం నెలకొనడంతో యాచార మండల వ్యాప్తంగా పోలీసులు భారీగా మోహరించారు. ఫార్మా భూముల సేకరణపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని మల్రెడ్డి రంగారెడ్డి తన అరాచకాలను ఆపుకోవాలని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. వీడియోలు తీసి గ్రూప్లలో పెట్టవచ్చు. మేము వచ్చి నిలబడితేనే ఇష్యూ అయిందా? మేము వచ్చి నిలబడగానే మీటింగ్ పెడుతున్నామైతే అయితే 20 వేలే కదా సార్. మేము రెండు బయట ఎవరు రావద్దని ఈడ చెప్పు కాదు, పోలీస్ స్టేషన్ కాదు చెప్పిన ఇక్కడ రావద్దని చెప్పాను. పోలీస్ స్టేషన్ కాదు మీ మాట తీసేస్తలేదు కదా సార్. మరి అదే నువ్వు తీసేయాలి సార్. మీరు అడగలేదు సార్. అది దీనికి ఇంకేమన్నా మీకేమవసరం? మీకేమవసరం అన్న? వీడియోలు పెట్టి మీరు ఏమన్నా
హైదరాబాద్ నగరంలోని ప్రముఖ విద్యా సంస్థ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామాంతపూర్ బ్రాంచ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాఠశాల యాజమాన్యం అడ్డగోలుగా పెంచిన ఫీజులను నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. స్కూల్ గేట్ వద్దకు చేరుకున్న తల్లిదండ్రులు పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. పాఠశాల ప్రిన్సిపల్ బయటకు వచ్చి తమకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో రామాంతపూర్ ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించిన తల్లిదండ్రులను చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో పోలీసులకు తల్లిదండ్రులకు మధ్య తోపులాట జరిగింది. విద్యా సంస్థలు కేవలం లాభార్జన ధ్యేయంగా ఫీజులు పెంచడం వల్ల సామాన్య మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర భారం పడుతోందని ఈ సందర్భంగా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పబ్లిక్ స్కూల్ దగ్గర పేరెంట్స్ అందరూ కూడా ఈ ఫీజులు పెంచని చెప్పేసి ధర్నా చేయడం జరిగింది. ఇవాళ ప్రిన్సిపల్ నరసింహారెడ్డికి అంటే ఎంత అహంకారం అంటే లక్షలు ఇక్కడ ఫీజు కడుతున్నా కూడా పేరెంట్స్ దాదాపు 3 గంటల నుండి ఇక్కడ ధర్నా చేస్తుంటే కూడా కనీసం నీ బాధ ఏందని కూడా వాళ్ళు అడగకుండా లోపల ఏసీ వేసుకొని ఛాంబర్లో కూర్చొని సెక్యూరిటీని బయటికి తోశాన్ని పంపిస్తున్నాడు. ఇవాళ అంటే ఎంత దారుణమైన పరిస్థితి. ఇవాళ 141% అంటే దాదాపు 1,00,000 ఫీజు 2,00,000 పోతుందన్న. ఇలా పిల్లలందరూ కూడా చదువుకోవాలి. ఇక్కడ పోనీ ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉందా, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తలేడు అసలు నరసింహారెడ్డి గారు. ఇమీడియట్ గా ఫుడ్ ప్రాపర్ లేదు, మెడికల్ సర్వీసెస్ ఉన్నాయంటే అది కూడా ప్రాపర్గా లేదు. పోనీ పేరెంట్స్ కమిటీ ఉందా అంటే పేరెంట్స్ కమిటీ కూడా లేదు. దాదాపు 1 ఇయర్ నుండి వీళ్ళకి కోర్ కమిటీతో చర్చ జరుగుతుంది. 10% పెంచుతామని చెప్పి మాట ఇచ్చినాడు. ఇవాళ 141% సడన్ గా వాళ్ళ సొంత నిర్ణయం తీసుకొని ఇలా పేరెంట్స్ అందరూ కూడా భారం చేస్తున్నారు పేరెంట్స్ మీద. కాబట్టి ఇమీడియట్ గా మేము బీఆర్ఎస్పీ తరఫు నుంచి పేరెంట్స్ కి అండగా ఉంటాము. ఈ నరసింహారెడ్డిని తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తాము. ఈ 141% ఇమీడియట్ ఫీజు వెనక తీసుకొని 10% వాళ్ళ ఏదైతే కమిట్మెంట్ ఉందో అది చేయాలా. అలానే పేరెంట్స్ కమిటీ మీటింగ్ ఇమీడియట్ గా పెట్టి పేరెంట్స్ కమిటీని కూడా ఎన్నుకొని వాళ్ళిద్దరితో చర్చలు జరుపుకొని వీళ్ళకి పెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు తీరును వివరిస్తూ బీజేపీ అనుసరిస్తున్న విధానాలను ఆయన తీవ్రంగా ఖండించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డం పెట్టుకుని బీజేపీ రాజకీయంగా బ్లాక్మెయిల్ చేస్తోందని నారాయణ ఆరోపించారు. బిల్లు ఆమోదం పొందినా దాని అమలును డీలిమిటేషన్ మరియు జనాభా గణనతో ముడిపెట్టడం మహిళా లోకాన్ని వంచడమేనని ఆయన మండిపడ్డారు. ఇది మహిళలకు మేలు చేసే ప్రయత్నం కాదని, కేవలం ఎన్నికల గారడి అని విమర్శించారు. బీజేపీ తీరును వివరిస్తూ నారాయణ ఒక ఆసక్తికరమైన పోలికను వాడారు. బీజేపీ నాయకులు పాయసం ఇస్తూనే అందులో విసగొలుకలిస్తున్నారు. ఇప్పుడు ఆ రెండింటిని కలిపి తాగమనే పద్ధతిలో వారు వ్యవహరిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. మహిళలకు రిజర్వేషన్లు ఇస్తున్నట్టు కనిపిస్తూనే డీలిమిటేషన్ వంటి నిబంధనలతో ఆ ఫలాలను అందకుండా చేస్తున్నారని ఆయన వివరించారు. నీతిలో కూడా ఒక నీతి ఉంటుంది. అలాంటి నీతి నియమం ఏమీ లేకుండా పోయింది మోడీ గవర్నమెంట్కి. మహిళా రిజర్వేషన్ బిల్ అనేది న్యాయబద్ధమైంది, ఎప్పటి నుంచి పెండింగ్లో ఉంది. గీతా ముఖర్జీ గారు రాసినటువంటి రిపోర్ట్ ఆమోదించండి రాజ్యసభలో, రాజ్యసభలో ఆమోదించాలి. దాన్ని ఆమోదించడానికి దాని మధ్యలో ఒక రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు తీసుకొచ్చి పెడతా ఉన్నారు. అంటే పాయసం ఇస్తూనే విషగుడి జోడించి రెండు కలిపి తాగండి అని చెప్పేసి అనే పద్ధతుల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుని తీసుకెళ్ళి డీలిమిటేషన్లో పెట్టి రెండు ఆమోదించమని చెప్పండి. ఆమోదించకపోతే మహిళా వ్యతిరేక బ్లాక్మెయిల్ చేస్తారు. మహిళా అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తాను దొరికేది ఈ బీజేపీ ప్రభుత్వం కనిపిస్తూ ఉంది. మీరు దాన్ని విడి చేయండి. ఈ డీలిమిటేషన్ ఇది ఫెడరల్ సిస్టమ్. అది భారతదేశం మొత్తం సమైక్యంగా ఉండాలన్నా లేదా భవిష్యత్తులో ఉత్తర దేశం దక్షిణ దేశం మారిపోవాలన్నా అది వేరు చర్చిద్దాం. కానీ మహిళా బిల్లుకు దాన్ని లింక్ పెట్టకుండా మహిళా బిల్లునే దాన్ని ప్రవేశపెట్టి ఆమోదింపజేయండి. ఆ తర్వాత డీలిమిటేషన్ చర్చించుకోవచ్చు. లేకపోతే ఇది యుద్ధ నీతి కాదు. మహిళలు అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేయడం ఇంకోటి కానే కాదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వ పాఠశాల భవనాలను సొంత ఖర్చుతో నిర్మించి పెండింగ్ బిల్లుల కోసం నిరసన తెలిపిన మాజీ సర్పంచ్ దంపతులను పోలీసులు అరెస్ట్ చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. వల్లంపట్ల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కేతిరెడ్డి అనసూయ తన పదవీ కాలంలో గ్రామాభివృద్ధిపై మక్కువతో సుమారు 22 లక్షల సొంత నిధులను వెచ్చించి జెడ్పీహెచ్ఎస్, ఎంపీపీఎస్ పాఠశాల భవనాలు నిర్మించారు. ఇందుకోసం ఆమె భారీగా అప్పులు చేసినట్లు సమాచారం. అయితే భవన నిర్మాణం పూర్తయి ఏడాది గడుస్తున్నా ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు మాత్రం మంజూరు కాలేదు. తమకు రావాల్సిన నిధుల కోసం
గత ఏడాది కాలంగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో విసిగిపోయిన అనసూయ దంపతులు నిరసనకు దిగారు. తాము కట్టించిన పాఠశాల భవనానికి తాళం వేసి న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. అప్పుల బాధ భరించలేకపోతున్నామని, ప్రభుత్వం తక్షణమే స్పందించాలని వారు డిమాండ్ చేశారు. మాజీ సర్పంచ్ నిరసనతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. శాంతి భద్రతల పేరుతో నిరసనను భగ్నం చేసి అనసూయ దంపతులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. సొంత డబ్బులతో ప్రభుత్వం ఆస్తులు సృష్టించినా బిల్లులు రాకపోవడంతో సర్పంచ్ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. అభివృద్ధి పనులు చేసిన వారిని ప్రోత్సహించాల్సింది పోయి నిరసన తెలిపితే అరెస్ట్ చేయడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. పాఠశాలకు తాళం వేయడంతో విద్యార్థులు చదువుకు ఆటంకం కలగకుండా చూడాలని విద్యాశాఖ అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది. మేము అభివృద్ధి చేస్తే ప్రభుత్వం మమ్మల్ని జైలుకు పంపుతుందా అని మాజీ సర్పంచ్ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విపక్షాలు కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. మర్యాద కొద్ది సహకరించాలి. రండి రండి కూర్చోండి. సహకరించాలి. మీరు అలా గుంజుతా ఉంటారు ఎందుకు? పనిచేసిన అందుకేనా ఊరు కొరకు ఊరికి 50 లక్షలు ఖర్చు పెట్టి పనిచేసిన అందుకేనా మర్యాద కొద్ది సహకరించాలి. రండి రండి కూర్చోండి. సహకరించాలి. మీరు అలా గుంజుతా ఉన్నారు ఎందుకు? అడుగుతాం కూర్చో. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల సంచారం మరోసారి స్థానిక ప్రజలను వణికిస్తోంది. పార్వతీపురం మండలం అడ్డాపుసేల పరిసర ప్రాంతాల్లో భారీ ఏనుగుల గుంపు ప్రత్యక్షం కావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గత కొంతకాలంగా అటవీ ప్రాంతానికి పరిమితమైన ఈ ఏనుగులు ఆహారం కోసం వెతుకుతూ జనారణ్యంలోకి చొచ్చుకొచ్చాయి. అడ్డాపుసేల పరిసరాల్లోని పంట పొలాల్లోకి ప్రవేశించిన గజరాజులు వరి, అరటి వంటి పంటలను తొక్కి ధ్వంసం చేశాయి. కళ్ల ముందే చేతికొచ్చిన పంట నాశనమవుతుండటంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఏనుగుల గుంపు దాడిలో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. ఏనుగులు గ్రామాలకు సమీపంలోనే సంచరిస్తుండటంతో అడ్డాపుసేల మరియు సమీప గ్రామ ప్రజలు బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళలో ఏనుగులు ఎటువైపు నుంచి వస్తాయోనని టార్చ్ లైట్లతో పహారా కాస్తున్నారు. పొలాల వద్దకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భాగ్యనగరంలో మరోసారి మత్తు పదార్థాల ముఠా కుట్టురట్టయింది. కొండాపూర్ పరిధిలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. వికాస్ మరియు భరత్ చౌదరి అనే ఇద్దరు వ్యక్తులు ఇంటీరియర్ డిజైనింగ్ వృత్తిని ముసుగ్గా వాడుకుంటూ డ్రగ్స్ వ్యాపారం సాగిస్తున్నారు. వీరు విజయవాడకు చెందిన మురళి అనే వ్యక్తి నుంచి MDMA సేకరిస్తున్నారు. విలాసవంతమైన కార్లలో తిరుగుతూ ఎవరికీ అనుమానం రాకుండా అవసరమైన వారికి గ్రాము 5,000 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. కొండాపూర్లోని మాధవ హిల్ స్టేట్ వద్ద డ్రగ్స్ విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు వీరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి 6.09 గ్రాముల MDMA డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ విక్రయిస్తున్న వికాస్ భరత్ చౌదరితో పాటు వీరికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న మురళిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరెవరున్నారు, వీరు ఎవరెవరికి డ్రగ్స్ విక్రయించారు అనే కోణంలో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. నగరంలో డ్రగ్స్ సంస్కృతిని నిర్మూలించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని, విక్రయించినా లేదా కొనుగోలు చేసినా కఠిన శిక్షలు తప్పవని అధికారులు హెచ్చరించారు. పుష్ప సిరీస్తో పాన్ ఇండియా స్టార్ ఎదిగిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలతో కాకుండా ఈసారి వ్యక్తిగత నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. అనుమతి లేకుండా తన పేరు, ఫోటోలు, వీడియోలు లేదా వాయిస్ను వాణిజ్యపరమైన ప్రయోజనాల కోసం ఉపయోగించుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పర్సనాలిటీ రైట్స్ రక్షణ కోసం ఆయన దాఖలు చేసిన ఈ సివిల్ సూట్ ఇప్పుడు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్గా మారింది. సాధారణంగా ఒక సెలబ్రిటీకి విపరీతమైన క్రేజ్ వచ్చినప్పుడు కొన్ని సంస్థలు వారి అనుమతి లేకుండానే వారి రూపం లేదా గొంతును వాడుకుని వాణిజ్య ప్రకటన చేసుకుంటుంటాయి. ప్రస్తుతం ఏఐ యుగంలో వాయిస్ క్లోనింగ్, డీప్ ఫేక్ టెక్నాలజీతో ఫోటోలను మార్పించడం వంటివి ఎక్కువయ్యాయి. దీనివల్ల నటుల బ్రాండ్ విలువ దెబ్బతినడమే కాకుండా వారి ప్రమేయం లేని తప్పుడు ప్రచారాల్లో వారి పేరు వినిపించే ప్రమాదం ఉంది. గతంలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, అనిల్ కపూర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి దిగ్గజ నటులు కూడా ఇలాగే కోర్టులను ఆశ్రయించి తమ వ్యక్తిగత హక్కుల విషయంలో స్టే ఉత్తర్వులు పొందారు. ఇప్పుడు అదే పాటలో అల్లు అర్జున్ కూడా తన ఇమేజ్ను కాపాడుకునేందుకు న్యాయ పోరాటానికి దిగారు. ఇరాన్పై అమెరికా జరిపిన దాడుల అనంతరం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఒక అద్భుతమైన మరియు అందమైన దేశమని అభివర్ణిస్తూనే అక్కడ జరుగుతున్న అణ్వాయుధ ప్రయత్నాల వల్ల దాడులు చేయక తప్పలేదని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ ప్రజలు మరియు ఆ దేశ సంస్కృతి పట్ల నాకు గౌరవం ఉంది, కానీ ఆ దేశం అణ్వాయుధాల తయారీలో వేగం పెంచడం వల్ల ప్రపంచ శాంతికి ముప్పు ఏర్పడింది. ఆ ఘోరమైన పరిణామాలను అడ్డుకోవడానికే మేము ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ట్రంప్ తన దాడులను సమర్థించుకున్నారు. ఒకవేళ ఇప్పుడు ఈ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర నష్టం జరిగే ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ దాడుల ఫలితంగా త్వరలోనే అద్భుతమైన ఫలితాలు చూడబోతున్నారని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ఇరాన్ ప్రస్తుతం తమతో ఒక ఒప్పందానికి సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. తాము ఇకపై అణ్వాయుధాల తయారీని చేపట్టబోమని ఇరాన్ హామీ ఇచ్చినట్లు ట్రంప్ పేర్కొన్నారు. గతంలో శుద్ధి చేసిన యురేనియం నిల్వలను కూడా అమెరికాకు లేదా అంతర్జాతీయ సంస్థలకు అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించిందని ఆయన వెల్లడించడం గమనార్హం. Despite our little diversion to the lovely country of Iran, lovely place, but we had to do that because otherwise bad things could happen, really bad things. So we've sent out, and I think you're going to see some incredible results, you know, for those people that question it. You're going to see some, the job we've done has been amazing. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.